హరి ఓం సర్వేభ్యః. ఈరోజు భగవద్గీతలో ఒక శ్లోకము వివరణ చూద్దాము. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఇది శ్లోకము. ఇంకొకసారి చెప్తాను. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. బ్రహ్మ అంటే సర్వవ్యాప్తి, విశ్వమంతా వ్యాపించినవాడు బ్రహ్మ. ఈ రోజుల్లో చాలామందికి పిల్లలంటే ఇంటర్ చదివే వాళ్ళు కూడాను బ్రహ్మ అంటే ఎవరు అంటే తెలియదు, యజ్ఞం అంటే తెలియదు అంటున్నారు, యాగం అంటే ఏంటో తెలుసా అంటే అది కూడా తెలియదు అంటున్నారు. అంటే యాగం అంటే యాగాలంతా చేయక్కర్లేదు, అసలు యాగక్రియ అంటే ఏమిటి? అక్కడ ఒక యజ్ఞం పెడతాము, ఒక ఇటుకలు పెడతారు, అందులో అగ్ని పెడతారు, అందులో హవిస్సులు వేస్తారు. ఈ విషయాలు కూడా చాలామందికి తెలియదని నేను జనరల్గా అందరికీ తెలియాలని చెప్తున్నాను, పిల్లలు ముఖ్యంగాను. బ్రహ్మ అంటే విశ్వవ్యాప్తి, బ్రహ్మ సృష్టించిన వాడే, ఈ లోకాన్ని సృష్టించిన వాడే బ్రహ్మ. ఇప్పుడు మనం సింపుల్గా ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక పర్వతం ఉంది, ఒక సముద్రం ఉంది, నక్షత్రాలు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, భూమి, ఇవన్నీ ఎవరు సృష్టించారు? మానవుడు సృష్టించాడా? మానవుడి చేత సృష్టించబడలేదు. ఇది ప్రకృతి సిద్ధంగా జరిగింది. ప్రకృతి అంటే ఎవరు? బ్రహ్మమయం. ప్రకృతి వల్ల జరిగింది అంటే బ్రహ్మమయం. అది మనం నమ్ముతున్నాము, నమ్మాలి కూడాను. ఇది మనుషుల చేత సృష్టించింది మాత్రము కాదు. తర్వాత ఈ జగత్తంతా బ్రహ్మచే సృష్టించబడింది. అయితే ఈ సృష్టించబడిన లోకాన్ని ఎవరు రక్షిస్తున్నారు అంటే విష్ణువు. లోక రక్షకుడు విష్ణువు. శివుడు ఎవరు అంటే శివుడు లయకారకుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఈ ముగ్గురు ఉంటేనే మన లోకము సురక్షితంగా ఉంటుంది. మనం చూసే ప్రతి వస్తువు, ప్రతి జీవి, ప్రతి క్రియ అన్నీ బ్రహ్మమయమే. భోజనం చేయడం ఒక యజ్ఞము, ఒక యాగము, లేకపోతే ఒక బ్రహ్మ క్రియ అని భావిస్తున్నాం. ఎందుకంటే అది బ్రహ్మ సృష్టి. యజ్ఞంలో పాత్రలు, అగ్ని, మనము అంతా కూడా బ్రహ్మమయం అని ఈ శ్లోకం చెప్తోంది. మనం తినే ఆహారం బ్రహ్మమే. దాన్ని జీర్ణించే అగ్ని మన లోపల ఉంటాడు, శరీరం లోపల. ఆ అగ్ని కూడా బ్రహ్మమే. తినేవాడు మనమే, ఎవరు తింటే వాళ్ళు బ్రహ్మ. ఇప్పుడు ఈ తినడం వల్లనే మనం జీవిస్తున్నాము. తినడం అనేది ఒక యజ్ఞక్రియ. ఇప్పుడు అన్ని దానాల్లోకి గొప్ప దానం ఏది అంటే అన్నదానం అంటున్నాం. అన్నదానం ఏంటంటే ప్రతి జీవికి అది అవసరమే. ఇప్పుడు ధనవంతుడు అవ్వచ్చు, బీదవాడవచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఆకలి అందరికీ ఒకటే. ధనవంతుడు కదా అని చెప్పి బోల్డ్ డబ్బు ఉంది, మనకి ధనం ఉంది అంటే ఆకలి తీరదు. అన్నం తింటేనే ఆకలి తీరుతుంది. అదేవిధంగా సృష్టి కూడా ఎలా జరుగుతోంది అది కూడా ఒక చాలా ఆశ్చర్యకరమైన విషయమే. మనం పుట్టినప్పుడు చిన్న మనుషులుగా ఉంటాం, చిన్నగా ఉంటాం. అది ఆహారం భుజిస్తుండడం వల్ల తర్వాత అది సహజ సిద్ధంగా మన శరీరం పెరుగుతోంది. ఎలా పెరుగుతోందంటే అది సృష్టి. ఇప్పుడు ఒక చెయ్య పొడుగు, ఒక చెయ్య పొట్టి అలా లేదు. ఈక్వల్గా మన శరీరం అంతా ఎలా ఉండాలో సృష్టి అలాగే జరుగుతుంది. అంటే అదంతా ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఆశ్చర్యకరం అంటే బ్రహ్మమయం. అది భగవంతుని ప్రసాదమే మనకి. మనుషులు మంచిగా మాట్లాడుతున్నాము, గాలి పీల్చుకుంటాం, హాయిగా ఆరోగ్యంగా ఉన్నామంటే అది బ్రహ్మ సృష్టి వల్లే జరుగుతుంది. తినేవాడు బ్రహ్మమే. లోపల జీవుడు బ్రహ్మము. అంటే ప్రతి తినే పని కూడా బ్రహ్మమయమే. తినే పని కూడా ఒక
భగవంతుని కార్యమే, యజ్ఞమే, యాగమే అది కూడాను. యజ్ఞమే అవుతుంది అది కూడా. యోగక్రియ కాబట్టి బ్రహ్మార్పణం అంటున్నాం. అది యోగక్రియ కాబట్టి బ్రహ్మార్పణం అని చెప్తున్నాం. ఇప్పుడు మనం ఈ శ్లోకార్థం చూద్దాం. అంతా బ్రహ్మమే అంటున్నాం కదా. శ్లోకార్థం ఎలా ఉంది? మనం తినే ఆహారం హవిహి, బ్రహ్మ హవిహి అన్నాం కదా. అంటే బ్రహ్మార్పణం మొదట బ్రహ్మకి అర్పిస్తున్నాం. బ్రహ్మ హవిహి. హవి అంటే మనం ఇచ్చే పదార్థం హవిస్సు. ఆ హవిని మనం మన లోపలికి తీసుకున్నాం అంటే బ్రహ్మార్పణం, బ్రహ్మకి సమర్పిస్తున్నాం. అలాగే తినడానికి తయారు చేసే పాత్రలు, వస్తువులు అవి కూడా బ్రహ్మ సృష్టి, బ్రహ్మమయమే. అవి కూడా అవి లేనిదే మనకి ప్రసాదమే తయారవ్వదు. అందుకని అది కూడా చాలా ముఖ్యమైన ఈ యజ్ఞంలో కావలసిన అతి ముఖ్యమైన పదార్థం అది కూడా. తర్వాత తిన్న తర్వాత జీర్ణక్రియ చేసే అగ్ని కూడా బ్రహ్మం. లోపల అగ్ని జఠాయి ఉండే కాబట్టే మనం తినే ఆహారం అరుగుతోంది, జీర్ణశక్తి అవుతోంది. దానివల్ల మనకి ఆరోగ్యం ఉంటుంది. సో అది. తర్వాత తినేవాడు బ్రహ్మే. తినేవాడు అంటే యజమాని. తినేవాడు కూడా బ్రహ్మమయమే. సో మొత్తం మీద నేను తింటున్నాను అని కాకుండా ఇది బ్రహ్మకు అర్పిస్తున్నాను అనే భావనతో, అనే దృష్టితో మనము అర్పించాలి. తర్వాత బ్రహ్మ కర్మ సమాధిన, ఏ కర్మ చేసినా ఆ సమాధిన అంటే ఏంటంటే, సమాధి స్థితి అంటే ఏంటి? ఇంకా మనకి చైతన్యం ఉండదు, కామ్గా ఉంటాం, మనం ఎక్కడ కదలిక ఉండదు. అలాగే మనం ఈ భోజనం చేసేటప్పుడు, ఏ పనైనా సరే చేసేటప్పుడు దానిలో నిమగ్నమై ఉండాలి. మనం వేరే ధోరణి పెట్టుకోకూడదు. తర్వాత ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు అనుకోని మాటలు అనకూడదు, తర్వాత ఇంకొకరు నిందించకూడదు. ఇలాంటివన్నీ కూడా ముఖ్యంగా మనం పాటించాలి. ఇప్పుడు భోజనం చేసేటప్పుడు మనకి ఇంకో ధోరణి ఉండి, లేకపోతే ఎవరో ఏవో నిందలు వేయడమో, లేకపోతే ఇంకెవరో ఏదో చెప్పడమో చేస్తే ఆ భోజనం సాయించదు. అంటే మనం దేవుడికి సమంగా అర్పించట్లేదన్నమాట. అందుకని భోజనం చేసినప్పుడు మాత్రం శ్రద్ధగా, వడ్డించేవాళ్ళు శ్రద్ధగా వడ్డించాలి, తినేవాళ్ళు కూడా శ్రద్ధగా తినాలి. అది దాన్ని పదార్థాన్ని వృధా చేయకూడదు, వేస్ట్ చేయకూడదు, దాన్ని సద్వినియోగం చేయాలి. తర్వాత ఎంత కావాలో అంత మితంగా కూడా తినాలి. ఒక ముని గారు ఉండేవారు, అంటే మాకు తెలిసిన ఒక ఆయన ఏంటంటే కంచంలో మొదట ఎంత పదార్థం పెడితే అంతే తింటారు కాబట్టి, కానీ ఇంకొంచెం వేయించుకోరు. అలాగని చెప్పి వేసిన దాన్ని అస్సలు వేస్ట్ చేయరనమాట. మాకు తెలియక కొంచెం మేము వడ్డించబోతే ఆయన భార్య వచ్చి అన్నారు, లేదని నేను వడ్డిస్తాను, ఎందుకంటే ఆయన మళ్ళీ మారు వేసుకోరు, అలా అని చెప్పి అందులో పారేయరు, అందుకోసం నేను వడ్డిస్తానని చెప్పి భర్తకి ఆవిడే వడ్డించారనమాట. సో ఆ విధంగా మనం పెద్దవాళ్ళు ఎంత భక్తితో ఆ పని చేస్తున్నారంటే మనం నేర్చుకోవాల్సిన విషయం చాలా ఉంది. పెద్దవాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి. సో మనం ఏ పని చేసినా యోగా చేస్తున్నాము, యోగా దృష్టితోనే మనం భుజించడం కూడా చేయాలి. తర్వాత కేవలం భోజన క్రియను భగవంతుడి కోసమే అన్న భావన మనలో ఉండాలి. భోజనం కూడా పరమ యజ్ఞం. ప్రతిక్రియను దేవునికి అర్పణగా చేస్తే జీవితం అంతా కూడా పూజగా మారిపోతుంది. చేసే ప్రతి పని దేవుని కార్యంగా భావించాలి. ఇది మనం ఈరోజు తెలుసుకునే ఒక మంచి విషయం అనుకుంటున్నాను. అందరూ తెలుసుకోండి, ఈ శ్లోకాన్ని నేర్చుకోండి. భక్తి శ్రద్ధలతో భోజనం చేసే ముందు, ఏది తిన్నా కూడా భోజనం చేసే ముందు ముఖ్యంగా ఈ శ్లోకం చెప్పుకొని భోజనం చేస్తే అన్ని విధాలా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా నేర్చుకుంటూ మంచి చెయ్యాలి, మంచి నేర్చుకుంటామో ఇతరులకు కూడా మనం తప్పనిసరిగా మంచే చేస్తాము. మనకి చెడు బుద్ధులు రావు, చెడు ఆలోచనలు కూడా రావు. అందుకని మనం ఏ పని చేసినా బ్రహ్మార్పణం దేవునికి అర్పించుకుంటూ మనం చేయడం చాలా మంచిది. ఈ విషయాలు చెప్పాలని నాకు చాలా అనిపించింది, చెప్తున్నాను. దయచేసి పిల్లలు, పెద్దలు అందరం కూడా పాటిద్దాము. జయతు భారతం, జయతు సంస్కృతం.